ఇది 16,94 ఇదే కదా 16,94 ఇది మన పొలంలో పండించింది మన పొలంలో పండించేది వాటర్ ఎక్కువ నుంచి ఈ నల్ల వస్తాయి ఇట్లా మనం వాటర్ వచ్చి కానీ పైపు మధ్య వాటర్ ఎక్కువ ఇస్తే కనుక ఈ నల్ల వస్తాయి కానీ మీకు పప్పు చూస్తే గింజ కూడా వాటర్ ఎక్కువ అయితే ఇది ఉంటాయి ఇవి రెండింటి ఆఖరి దశలు వచ్చింది ఇది ఆఖరి దశలు వచ్చింది అంటే ఇది పెరిగి ఎన్ని రోజులు అవుతుందన్నా అవి ఈ పెరిగి 3 నెలలు అయిపోయి 3 నెలలు అవుతుంది మళ్ళీ ఎక్కువ ఓల్డ్ ఉండగానే మలిచే అవకాశం లేదు అవి ఈ ఓల్డ్ ఎందుకంటే 3 నెలలే కదా 3 నెలలు 1 ఇయర్ తర్వాత కూడా నేను వేసుకున్నాను అనమాట 1 ఇయర్ గింజలు కానీ 1 ఇయర్ గింజలు కూడా వేసుకున్నాను కాయలు పెట్టుకొని 1 ఇయర్ కూడా వేసుకున్నాను ఏం కాదు 2 గింజలు ఇవి ఆఖరి దశలో వాటర్ ఎక్కువ వస్తున్నాయా ఇట్లా మచ్చ వస్తుంది అన్నమాట ఇది అవును ఇట్లా మచ్చ ఈ మచ్చ వచ్చింది మొలక శాతం ఏం లేదు మీకు వాటర్ వల్ల వచ్చింది మొలక శాతం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అవునా ఈ విధంగా వచ్చి ఇక్కడ తిరుపతి సైడ్ వస్తాయి ఎక్కువ వాళ్ళు నీళ్లు పారగొడతారు అనమాట మనలాగా స్ప్రింక్లర్స్ కాదనమాట పారగట్టి ఉన్నాయి మాకు ప్రాజెక్టు కొంచెం నెమ్ము శాతం ఉండింది కదా ప్రాజెక్టు సైడ్ ఉండింది పొలం ఇది ఆ నెమ్ము తొందరగా ఆరక ఈ పొలంలో మాత్రం ఇలా వచ్చినాయి అనమాట కొద్దిపాటికి వచ్చినాయి కానీ అన్ని మిక్సింగ్ అయిపోయినాయి గింజ చూడు మచ్చ వచ్చింది కదా జర్మినేషన్ ఏం ప్రాబ్లం ఏమి ఇబ్బంది ఉండదు గింజ కూడా లోపల చూడదు ఈ తెల్ల గింజ తీసినా కూడా మీకు అలాగే ఉంటుంది లోపల ఇవన్నీ మీరు పొలంలో మా పొలంలో పండిస్తున్నారు ఎవరన్నా రైతులు మీకు దాదాపు సగం దాకా వచ్చి మాకే మిషన్ ఇదే ఇవి మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి గ్రేడింగ్ చేసుకుంటామా ఇవి మళ్ళీ గ్రేడింగ్ చేస్తారా గ్రేడింగ్ చేస్తాం కొద్ది వచ్చి పగిలిపోయి ఇవన్నీ కడిపి ఆడేండి తడిపి ఆడకపోతే పగిలిపోతాయి గింజలు అది అంత తడిపి ఆడ పగులుతున్నాయి చూడు కాయలు అవును కడిపి రాలేదు ఇవి ఓవర్ సైజ్ ఇవి ఓవర్ సైజు ఆ జల్లీలో పథకాలు రెడ్డి పైన పచ్చి మాన్యువల్ గా తీసేస్తారు అనమాట జల్లి ఆ రంధ్రాల పట్టకు ఇవి పట్టకలు వచ్చి మాన్యువల్ గా వచ్చి ఇక్కడ ఒకరు లేడీస్ ఒకరు తీసేస్తారు అనమాట అన్ని మిక్సింగ్ అయిపోతాయి అన్ని విత్తనం కోసము అవన్నీ రావు ఇక్కడ అవి దాదాపు వచ్చి 5 ప్యాకెట్ వచ్చి ఇది 1 ప్యాకెట్ వస్తుంది ఓవర్ సైజ్ ఇవి దాంట్లో జల్లీలో కారకాలు ఉండేవి అవి ట్యాక్స్ 73 అన్నాను కదా సరే అవి చూద్దాం కదా 5 విత్తనాలు ఇవన్నీ ట్యాక్స్ 73 నేను సొంతంగా వేయాలని రెడీ చేసి పెట్టి 73 ఇవి లైట్ ఏమన్నా లైట్ లేదు ఇవాళ ఇప్పుడు ఇక్కడ లైటింగ్ వచ్చింది ట్యాక్స్ 73 కాయలు ఉన్నాయా దీంట్లో ఏమన్నా కాయలు లేవు నిన్ననే వాడించింది నిన్న 3 గింజల కాయలు ఉంటాయి దీంట్లో 3 గింజల కాయలు 3 గింజలు ఉంటాయి గింజ కానీ బాగా పెద్ద సైజులో కానీ సైజు బాగా లావు వస్తుంది కాయ ఒక అర్ధ ఎకరా వేసుకున్నాను అర్ధ ఎకరాలు వచ్చి దాదాపు 7 క్వింటాల కాయలు అయినాయి 7 క్వింటాల 7 క్వింటాల కాయలు కూడా పట్టేసేసి ఒక ఎంతవరకు వస్తే అంటే ఇవి దాదాపు TCS 1694 దాకా లేకుండా ఎకరాకు వచ్చి 100 కిలోల పైన వేలండి 110 కిలోలు వేలండి ఎందుకంటే చెట్టు చాలా చిన్న కొట్టికి వస్తుంది ఇది 100 కిలోల పైన 100 కిలోల పైన వేయాలండి అది అంటే 100 కిలోలు వేస్తాము ఆవరేజ్ సమాయి అన్న వేస్తాను కదా 20 కిలోలు ఎక్కువ చెట్టు హైట్ కాదు కొట్టికి వస్తుంది చెట్టు అందుకని చెప్పేసి ఇవి ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం 100 కిలోలు 100-105 కిలోలు వేయాలని సరే ఓకేనా సంతోషంనా అయితే ఈ 1694 కానీ గిర్నార్ 4 కానీ ట్యాక్స్ 73 ఈ సీజన్ లో ఇవ్వలేను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్ లో అయితే అప్పుడు ఇవ్వగలుగుతాను గిర్నార్ 4 5 గిర్నార్ 5 లేవు 4 గిర్నార్ 4 కూడా సీడ్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా గిర్నార్ 4 కూడా అంటే ఈ 4 వెరైటీలు మీరైతే సాగు చేస్తుంటారు మీ దగ్గర విత్తనాలు కానీ అందుబాటులో ఉంటాయి
రైతులకి గిర్నార్ 4 వీడే రైతులు వచ్చి ఆడించుకొని తీసుకెళ్ళారు. ఇవి కూడా పండించి దాదాపు 3 నెలలు అయిపోయింది. వీళ్ళ నిద్రావస్థ కూడా తొలగిపోయింది. ఇది అవునా? నిద్రావస్థ కూడా తొలగిపోయింది. ఇది దీని దగ్గర నిద్ర వస్తుంటది. గిర్నార్ 4 నిద్ర వస్తుంది. సరే, అయితే మరొకసారి అడ్రస్ అయితే చెప్పండి. గాలివీడు, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగిల్లు. వెలిగిల్లు. ఓకేనా, థ్యాంక్స్.